హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు అయితే అద్దరిపోయే టాపిక్ అండి. మన మహిళలకు సంబంధించిన మంచి టాపిక్ అనమాట. చదువుకోవడానికి కావచ్చు, మహిళలు బయటికి వెళ్ళి జాబులు చేయడానికి కావచ్చు, ఇంకా ట్రైనింగ్ తీసుకోవడానికి కావచ్చు, మనము సెక్యూర్తో కూడి ఎక్కడ ఉండాలి అనే దాని గురించి ఒక ఇంట్రెస్టింగ్ అయిన టాపిక్. మన గవర్నమెంట్ వాళ్ళు తీసుకొచ్చిన మంచి బ్యూటిఫుల్ ఆప్షన్తో మనకి ఫుల్ సెక్యూరిటీ బిందాస్గా ఉండే ఒక మంచి హాస్టల్ గురించి మీకు చెప్పబోతున్నాను. మరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా? నాకు ఇంతగా సపోర్ట్ చేస్తున్నారు. నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. మరి కొంచెం ప్రేమ మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మరైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. మరి ఇన్ని ఇంట్రెస్టింగ్ అయిన వీడియోలు మీతో షేర్ చేసుకోవడానికి నాకు చాలా అంటే చాలా ఉత్సాహంగా ఉంటుందన్నమాట. మరి ఎందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్దాం పదండి. మన గవర్నమెంట్ 2 కోట్ల బడ్జెట్, 200 కోట్ల బడ్జెట్, 27 లక్షలు ఇంకా పైన అన్నమాట. అంత బడ్జెట్ వెచ్చించి మన మహిళల కోసం కొత్తగా సఖీ నివాస్ అనేవి ఏర్పాటు చేసినారండి. ఇది ఎక్స్పెషల్లీ మన ఓన్లీ ఫర్ లేడీస్కి సంబంధించిన వీడియో అన్నమాట. మన లేడీస్కి మనము ఎక్కడైనా ఏదైనా ఊర్లోకి వెళ్ళి, నేను చెప్పే హాస్టల్ వచ్చేసి గుంటూరులో ఉంటుందండి. ఈ హాస్టల్ గుంటూరులో సఖీ నివాస్. ఇది అక్కడున్న వర్కింగ్ ఉమెన్స్ కావచ్చు, డబ్బులు పే చేస్తే ఎక్కడైనా ఉంటుంది కదా అని అనుకుంటారు. ఇది స్పేషియస్ గా ఉంటుందండి. చాలా అంటే చాలా స్పేషియస్ గా ఉంటుంది. 100 మంది ఒకేసారి డైనింగ్ టేబుల్ ఉంటుంది అక్కడ భోజనం చేయడానికి. పర్ పర్సన్ కి అయితే 1500 నుంచి స్టార్టింగ్ అండి. చాలా విశాలమైన ప్రాంగణము, మహిళా ప్రాంగణం అనమాట అది. చదువుకోవడానికి వెళ్ళినోళ్ళు, జాబుల కోసం వెళ్ళినోళ్ళు, జాబ్ సర్చింగ్ చేస్తున్న వాళ్ళకి ఫుల్ సెక్యూరిటీ అనమాట అక్కడ. ఎవరికైనా పిల్లలు ఉంటారు కదండి, పిల్లలతో పాటు కూడా అక్కడికి వెళ్తే బేబీ కేర్ సెంటర్ ఉంది. ఇది మంచి విషయం అనమాట. బేబీ కేర్ సెంటర్ ఉంది అక్కడే. ఆ సెంటర్లో ఎవరు ఎంత బడ్జెట్ పెట్టుకోగలిగితే అంత. స్టార్టింగ్ అయితే 1500, 2500, 3000 దాకా. ఏసీ, నాన్ ఏసీ గదులు, డార్మెటరీ ఉంది. మళ్ళా ఎంచక్క డార్మెటరీతో పాటు సింగిల్ బెడ్రూము, డబుల్ బెడ్రూము, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయండి. వాషింగ్ మిషన్, వైఫై, ఫ్రిడ్జ్, అన్ని భోజనంతో పాటు మీకు సకల సదుపాయాలు ఉన్నాయన్నమాట. ఇంకోటి మెయిన్గా మన మహిళలకి భద్రత. అడుగడుగున సీసీ కెమెరాలు ఉన్నాయి. ఓన్లీ ఫర్ లేడీస్ అండి. లేడీస్ ఎంచక్క అక్కడ హ్యాపీగా మన సొంత ఇంట్లో ఉన్నట్టుగా ఉండొచ్చు. వార్డెన్ కాడి నుంచి ప్రతి ఒక్కళ్ళు లేడీసే. వాళ్ళకే ప్రొవైడ్ చేశారనమాట. సెక్యూర్ గా చూసుకోవడానికి కమిటీలు వేశారనమాట. ఇది ఇంకా మంచి విషయం అనమాట. మనకి సెక్యూరిటీతో పాటు ఎప్పుడు ఎవరు వెళ్తున్నారు, ఎవరు వస్తున్నారని ఫేస్ రికగ్నైజేషన్ అండి. ఇది కూడా ఉంది అక్కడ. మనం ఏ టయానికి వెళ్తున్నాము, ఏ టయానికి వస్తున్నాము, ఫుల్ సెక్యూరిటీ, A to Z సెక్యూరిటీ, మంచి భోజన సదుపాయం. మనము వర్కింగ్ ఉమెన్స్ కి చక్కగా అక్కడ రిలాక్సేషన్ ఫెసిలిటీ ఉంది. ఒక కార్నర్ మొత్తం రిలాక్సేషన్ కింద, వర్క్ చేసి వచ్చిన వాళ్ళకి రిలాక్స్ అవ్వడానికి ఉంది, కూర్చోవడానికి. ఎట్ ఏ టైం 30, 40, 50 మంది రిలాక్సేషన్ అవ్వడానికి. మంచిగా సినిమాలు చూడడానికి ఒక హాల్ చక్కగా ఉంది అక్కడ. పెద్ద టీవీ పెట్టున్నారు. ఎల్లంగాల్ని చల్లని మంచినీళ్ళు తాగడానికి ఫ్రిడ్జ్, అడుగడుగున మంచిగా అంటే చాలా మంచిగా. కొన్ని హాస్టల్స్ ఇరుకిరుగ్గా అంత బాగుండవండి. డబ్బులు ఎక్కువ తీసుకున్నా ఫుడ్ బాగోదు. ఇక్కడ A to Z మొత్తం మహిళా ప్రాంగణం అంటే మహిళలే, ఎటు చూసిన మహిళలే ఉంటారనమాట. ఈ మహిళలు చక్కగా వాళ్ళు ఉద్యోగాలకు వచ్చే వాళ్ళు ఉంటారు, జాబుల కోసం వచ్చే వాళ్ళు ఉంటారు, ఇంటర్వ్యూకి వచ్చే వాళ్ళు ఉంటారు, కోచింగ్ తీసుకోవడానికి వచ్చే వాళ్ళు ఉంటారు. కొంత సమయమైనా కానీ ఉండి మనమేంటో, మన సత్తా ఎంతో నిరూపించుకోవాలనుకొని జాబుల పర్పస్గా ఊరు వదిలి ఊరు వచ్చినా కానీ ఇలాంటి మహిళా ప్రాంగణాలకి మీరు ఎంచుకోండి. సెక్యూరిటీతో కూడుకున్న హాస్టల్స్ అన్నమాట ఈ మహిళా హాస్టల్స్. సఖీ నివాస్. ఓకేనా? మనము బయటికి ఎక్కడికైనా వెళ్ళాలంటే అడుగడుకి ఈమె ఎక్కడికి వెళ్ళింది, ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు వచ్చింది, మీ ఫేస్ ని
అట్టే రికగ్నైజ్డ్ చేస్తారనమాట. క్లోజ్అప్ లో చూసి మీరు ఏ టయానికి వెళ్ళింది, ఏ టయానికి వస్తుంది. ఫుల్ సీసీ కెమెరాస్, అడుగడుగున సీసీ కెమెరాస్ ఉంది. చూడండి, మంచి భోజనం ఉంది. 100 మంది కూర్చొని తిన్నా కానీ అంత డైనింగ్ స్పెషాలిటీగా పెద్దదిగా విశాలమైన రూమ్లు ఉండయి. మనము డార్మెటరీలే కాకుండా డబ్బులు పెట్టుకోగలుగుతాము అనుకున్న వాళ్ళకి సింగిల్ బెడ్రూము, డబల్ బెడ్రూము 2500, 3000 లోపేనండి. 1500 నుంచి స్టార్ట్ అవుతుంది, 3000తో ముగుస్తుంది. ఏసీ రూములు, నాన్ ఏసీ రూములు, ఇన్ని ఫెసిలిటీలు, సకల సదుపాయాలు, భూతల స్వర్గం లాగా ఉంటుంది అనుకోండి. ఒక్కసారి విజిట్ చేయండి, మీ మనసుకి ఈ మొదలతో చెప్పింది నిజమేనబ్బా అని అనుకుంటారు. ఓకేనా? ఇన్ని అవకాశాలు ఉండయి, ఎంత మంచిగా దీన్ని రన్ చేస్తున్నారు గవర్నమెంట్. మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లి ఇంకా బాగా మహిళని ప్రొటెక్ట్ చేయడానికి ఇంత మంచి హాస్టల్, లేడీస్ హాస్టల్ని ఏర్పాటు చేశారు. భోజనంతో పాటేనండి, ఉండడానికి తినడానికి ఫుల్ సెక్యూరిటీతో పాటు మీరు హ్యాపీగా బిందాస్ గా ఉండొచ్చు అనమాట. ఇలాంటి లేడీస్ హాస్టల్ గురించి నేను చెప్పాను అనమాట. ఈరోజు మీతో షేర్ చేసుకున్నాను. సఖీ నివాస్ అంటారు దీన్ని, మహిళా ప్రాంగణం దగ్గర. మరి ఇంత మంచిగా ఉంది కదా అక్క, తన అడ్రస్ కూడా చెప్పే అంటారా? వస్తున్నా దాని దగ్గరికే వస్తున్నాను. గుంటూరులో అండి ఇది ఉండేది. కొత్తగా ఏర్పాటు చేయబడింది. కలెక్టర్ ఆఫీస్ రోడ్ ఆపోజిట్ జిల్లా మహిళా ప్రాంగణం ఆఫీస్, గుంటూరు. ఓకేనా? గుంటూరులో కలెక్టర్ ఆఫీస్ ఉంటుంది కదండి, దానికి ఆపోజిట్ లోనే జిల్లా మహిళా ప్రాంగణము ఆఫీస్ అన్నమాట, గుంటూరు. ఇక్కడ కొత్తగా ఏర్పాటు చేయబడిన సఖీ నివాస్ హాస్టల్ అన్నమాట, మహిళల హాస్టల్. తప్పకుండా ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. మీకు మంచిగా అనిపిస్తే మాత్రము శుభ్రంగా జాయిన్ అయిపోండి. ఎటువంటి డౌట్ అక్కర్లేదు. మీతో పాటు కొంతమందికి పిల్లలు ఉంటారు కదండి, వాళ్ళని చూసుకోవడం ఎట్లా అనుకుంటారు. దీంట్లో ది బెస్ట్ ఆప్షన్. ఎక్కడైనా హాస్టల్ అంటే మన వరకే తీసుకుంటారు, జాబ్ చేసే వాళ్ళకో, ఉండడానికో, చదువుకోవడానికో. ఇక్కడ అలా కాదు, మనతో పాటు మన పిల్లలు ఉన్నా కానీ వీళ్ళు జాయిన్ చేసుకొని మనం జాబ్కి వెళ్ళి వచ్చేదాకా ఈ పిల్లలకు కూడా సంబంధించిన ఒక ఏమంటారు ఆటలు ఆడిపించుకునే స్థలము, ఆడు చూసుకునేది అంతా సెక్యూరిటీతో కూడుకున్న విధానంతో పాటు మీ పిల్లల్ని కూడా సెక్యూర్ గా ఉంటారు అనమాట. అక్కడ మీరు జాబ్కి వెళ్ళి చదువుకొని లేదా ట్రైనింగ్కి వెళ్ళి ఇవన్నీ చూసుకొని వచ్చేదాకా పిల్లలు వీళ్ళ దగ్గరే ఉంటారు. వీళ్ళు చూసుకోవడానికి ఆయాలు ఉంటారు. మీ పిల్లల్ని సంరక్షించడానికి కూడా ఇక్కడ ఎటువంటి టెన్షన్ పడుకోకుండా ఉండే అన్ని సకల సదుపాయాలని కల్పించింది సఖీ నివాస్. ఇది గవర్నమెంట్ కొత్తగా ఏర్పాటు చేసిన మహిళల హాస్టల్ అండి. ఇది గుంటూరులో ఉంది. మరొకసారి కలెక్టర్ ఆఫీస్ రోడ్ గుంటూరు, ఆపోజిట్ మహిళా ప్రాంగణము ఆఫీస్, గుంటూరు. ఓకేనా? ఇక్కడ సఖీ నివాస్ ఉంటుంది. మీరందరూ వెళ్ళి విజిట్ చేయండి. మరింతగా మీకు ఎలాగనిపించింది ఈ వీడియో? మీకు కొంచెమైనా ఉపయోగపడుతుంది, మన మహిళలకు ఏమైనా ఉపయోగపడుతుందని నా పోరాటం కూడా. ఓకేనా? మరి మరొక ఇంట్రెస్టింగ్ అయిన టాపిక్ తో, మరొక వీడియోతో నేను మిమ్మల్ని కలుస్తాను. అప్పుడు దాకా థ్యాంక్ యూ సో మచ్.